టీవీ నేను మీ అనుష కుమార్. సో ఈ రోజు మనం వచ్చేసాం గొంపల్లిలో ఉన్న నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్కి. 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అద్భుతంగా డిజైన్ చేయబడిందండి. చాలా బాగుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే. ఇక్కడ వీళ్ళు అందిస్తున్న మెయిన్ ఏంటంటే నాక్ ఏ గ్రేడ్ తో 80% ఆఫ్ ప్లేస్మెంట్స్ వీళ్ళు అందిస్తున్నట్టు తెలిసింది. సో ఒక్కసారి అయితే మనం విజిట్ చేద్దాం. ఓవరాల్ గా ఎలా ఉందో ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఒకసారి ఫీడ్బ్యాక్ తెలుసుకొని మనం అంతా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. రండి నాతో. సో మనమైతే ఇప్పుడు నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ మోహన్ గారి క్యాబిన్కి అయితే వచ్చేసాం. హలో సార్. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందని విన్నాము. సో ప్రత్యేకంగా అందుకోసం మీతో మాట్లాడదామని మీ క్యాబిన్ దాకా వచ్చాం. టైం స్పేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. నరసింహారెడ్డి కాలేజ్ గురించి మాట్లాడితే మీ కాలేజ్ ప్రత్యేకతలు మీ మాటల్లో ఒకసారి చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజు 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఏదైనా ఒక కాలేజీకి స్పెషాలిటీస్ కానీ చెప్పుకోవాలనుకున్నట్లయితే కాలేజీకి ఫస్ట్ ఒక బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, అదేవిధంగా క్వాలిటీ టీచింగ్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అదేవిధంగా ఫాలోడ్ బై ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఇండస్ట్రీ విధంగా కూడా కరికులం డిజైన్ చేసుకొని ఉండాలి. ఆ కరికులం డిజైన్ చేసుకుంటూ పాటు డిప్లాయ్మెంట్ కూడా స్టూడెంట్ లెవెల్కి వెళ్ళగలగాలి. అదేవిధంగా ప్లేస్మెంట్స్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో దాని విధంగా కూడా ట్రైనింగ్ జరగడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ జరిగిన తర్వాత కూడా పిల్లలు డెఫినెట్గా కూడా డిఫరెంట్ ఎంఎన్సీస్లో ఇక్కడ నుంచి కూడా ప్లేస్మెంట్ జరగడం జరుగుతుంది. కాలేజ్ 2007లో ఎస్టాబ్లిష్ చేసినప్పటికి కూడా ఎర్లీగా నాక్ విత్ ఏ గ్రేడ్, అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి ఆల్ కోర్సెస్ 100% ఆఫ్ ది ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ కూడా గుర్తింపు రావడం కూడా జరిగింది. కాలేజీకి డిఎస్ఆర్ సర్టిఫికేషన్ కూడా ఉంది. 2020 నుంచి కూడా కాలేజు అఫిలియేటెడ్ సిస్టమ్ నుంచి కూడా అటానమస్ సిస్టమ్ రావడం జరిగింది. ఈ అటానమస్ సిస్టమ్ రావడం వల్ల ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం కూడా మేము సిలబస్ను డిజైన్ చేసుకోగలుగుతాం. దీనివల్ల ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది పిల్లలకి మేము ఈ క్లాస్ రూమ్ టీచింగ్ ఇవ్వడం వల్ల, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఇండస్ట్రియల్కి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారు. ఆ యొక్క ఇండస్ట్రియల్ కరికులం డిజైన్ చేయడం వల్ల ఇక్కడ చదువుతున్నటువంటి ప్రతి పిల్లలు కూడా 80% ఆఫ్ ప్లేస్మెంట్ కన్వర్షన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ 10% ఆఫ్ స్టూడెంట్స్ ఓవర్సీస్ వెళ్తున్నారు. ఇది ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకత అండి. ఓకే, ఆల్రెడీ నాక్ ఏ గ్రేడ్ ఉంది. సో ప్లేస్మెంట్స్ గురించి టెన్షన్ అయితే అవసరం లేదు. బట్ లాస్ట్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా డెవలప్ అయింది ఈ కాలేజ్ అని అయితే మాకు కనిపిస్తోంది. బట్ మీ మాటల్లో ఒకసారి చెప్తే వ్యూవర్స్కి కూడా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేమి, పాలసీస్ అయితేమి, అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద కూడా దాని మీద చూడాల్సి వస్తుంది. లక్కీ ఏమంటే ఒక కాలేజ్ సక్సెస్ కావాలంటే ఒక మంచి ఫిలాసఫీ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావాలి. అండర్ ద డైరెక్షన్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ జక్కుల నరసింహారెడ్డి సార్, అదేవిధంగా సెక్రటరీ జక్కుల త్రిశూల్ రెడ్డి గారు, అదేవిధంగా త్రిలోక్ రెడ్డి సార్ యొక్క డైరెక్షన్లో మేము హ్యూజ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అన్నీ కూడా మోడర్న్ ఐసీటీ ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్ చేస్తున్నాం. ల్యాబొరేటరీ కానీ వచ్చినట్టయితే అన్నీ కూడా హై అండ్ కాన్ఫిగరేషన్ సిస్టమ్స్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇండస్ట్రీలో ఎక్స్పర్టైజ్డ్ ఉన్నటువంటి అందరినీ కూడా ట్రైనర్స్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా వాళ్ళకి ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ యొక్క ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ట్రైనింగ్ అంటే ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి పిల్లవాడిని జస్ట్ 4 ఇయర్స్ కోర్సు కంప్లీట్ అవ్వడమే అనేటువంటి ప్రాసెస్నే కాకుండా ఏవైతే కొద్దిగా అడ్వాన్స్డ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కోడింగ్ ప్లాట్ఫామ్స్ లైక్ హ్యాకర్ ర్యాంకు, కోడ్ చెఫ్, లీడ్ కోడ్, వీటన్నిటిలో కూడా మేము ఏం చేస్తున్నామంటే పిల్లల్ని రిజిస్టర్ చేయించి రెగ్యులర్ ప్రాక్టీస్గా వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ హ్యాకర్ ర్యాంక్లో ప్రాక్టీస్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ కూడా ఈ క్లాస్ రూమ్లో ఏవైతే సిలబస్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కూడా రిలేట్ చేస్తున్నాం. రిలేట్ చేయడం వల్ల ఆ యొక్క హ్యాకర్ ర్యాంకు, అదేవిధంగా కోడ్ చెఫ్, లీడ్ కోడ్ వీటన్నిటి కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా కొద్దిగా మంచి ప్లేస్మెంట్స్లో రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ కానీ ప్లేస్మెంట్స్ కానీ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ ఒక 80 మెంబర్స్ వరకు ఎసెంచర్లో ప్లేస్మెంట్స్ అయ్యారు. అదేవిధంగా జెన్పాక్ట్, క్యాబ్ జెమినీ, డిఫరెంట్ జీరో కోడ్ హెచ్ఆర్ ఆఫ్ 14 lakhs, డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ పొజిషన్స్లో కూడా పిల్లలు ప్లేస్ అవుట్ చూసినట్టయితే ఇది ఒక ఎంకరేజ్మెంట్. ఎప్పుడు ఒక కాలేజ్ సక్సెస్ ఎప్పుడు కూడా స్టేక్ హోల్డర్ హ్యాపీనెస్ ఉండాలి. స్టేక్ హోల్డర్స్ కాలేజీకి ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీ, ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు, తల్లిదండ్రులు పిల్లల మీద ఏదైతే డ్రీమ్స్ పెట్టుకొని కాలేజీ పంపిస్తారో వాటిని కానీ ఫుల్ఫిల్ చేసినట్టయితే డెఫినెట్గా కాలేజ్ సక్సెస్ అవుతుందనేది. ఎప్పుడైతే పిల్లలు సక్సెస్ అవుతారో అప్పుడే కాలేజ్ సక్సెస్ అవుతుంది. మెయిన్ మోటో ఆఫ్ నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అంటే విద్యార్థులుగా కాలేజీకి రండి, ఉద్యోగులుగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఉద్యోగులు అంటే డిగ్రీ పట్టాతో పాటు ఉద్యోగ పత్రాన్ని తీసుకునే నినాదంతో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. మీ లక్ష్యంతో పాటు విజయాన్ని మీరు కానీ చేరాలనుకుంటే, గమనం ఉన్నతంగా ఉండాలనుకుంటే నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు కూడా మీకు మంచి అవకాశాలని అందిపుచ్చుతుందన్నటువంటి బలమైన విశ్వాసాన్ని, నమ్మకాన్ని నేను చెప్తున్నాను. తల్లిదండ్రుల యొక్క విశ్వాసానికి అనుగుణంగా, పిల్లల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, అదేవిధంగా ప్లేస్మెంట్ ట్రైనింగ్, అదేవిధంగా రీసెర్చ్ ఎన్రోల్మెంట్ కూడా ఈ కాలేజీని ప్రమోట్ చేయగలుగుతారు. ఇక్కడ కానీ తెలంగాణలో తీసుకుంటే 136 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ ఎంఎస్ఎంఈ హోస్ట్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఉంది. ఈ ఎంఎస్ఎంఈ హోస్ట్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ద్వారా పిల్లలకి దాదాపు ఒక 50 lakhs వరకు అమౌంట్ కూడా వచ్చింది. దీని ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి నాలెడ్జ్ని బయట తీసి ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ మీద దాని మీద ప్రయోగాలు చేసి వాళ్ళ యొక్క సోషల్ నీడ్స్ అదేవిధంగా కంట్రీ నీడ్స్ కూడా ఈ కాలేజ్ నుంచి మేము ఎలివేట్ చేయగలుగుతున్నామండి. ఎడ్యుకేషన్ ఒకటే కదా సార్, గ్రౌండ్ చూసుకున్న, చుట్టూ అట్మాస్ఫియర్ చూసుకున్న ఎంత ప్లెజెంట్గా ఉంది. అసలు ఇదంతా మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ రివ్యూ కానీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్ కానీ ఏం చెప్తూ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మంచి క్వశ్చన్ అడిగారమ్మా. నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక స్టాండర్డ్ కాలేజ్, అంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్స్ నాట్ ఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. ఇది ఒక 12 ఎకరాల సువిశాలమైనటువంటి ప్రాంగణంలో ఒక పచ్చని చెట్ల యొక్క వాతావరణంలో ఈ కాలేజు డెఫినెట్గా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంకి చదువుల యొక్క సరస్వతి దేవి నిలువైన విధంగా ఉంటుంది. ఈ యొక్క రీజన్లో ఉన్నటువంటి ఏ కాలేజీని రెఫర్ చేసుకున్నా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మేము ఒక సైబర్ టవర్స్ లాగా ఒక కంప్యూటర్ సెంటర్ యొక్క ల్యాబ్స్ను మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. అబౌట్ 1 lakh square feet దాంట్లో చేస్తున్నాం. కరికులం యాక్టివిటీస్ మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా విద్యతో పాటు కోకరికులర్ యాక్టివిటీస్ని కానీ అదేవిధంగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ అదేవిధంగా స్టూడెంట్ క్లబ్స్ కూడా మా దగ్గర చాలా వరకు యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఈ యొక్క క్లబ్స్తో కూడా కాకుండా మాకు కోడింగ్ క్లబ్ అనేది ఒక యూనిక్ యూఎస్బీగా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంటారో వాళ్ళని ఒక 100 మెంబర్స్ని మేము బయట తీసి వాళ్ళకి స్టూడెంట్ ఎన్ఆర్సీఎం కోడర్స్గా నేమింగ్ ట్యాగ్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ మీద కోడింగ్ మీద ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ చేస్తాం. వాళ్ళంతా కూడా ఏమంటే డ్రీమ్ బ్యాచ్, దే ఆర్ నాట్ ప్లేస్ ఇన్ నాట్ లెస్ దెన్ 10 to 15 lakhs ప్యాకేజ్లో కూడా ప్లేస్ అవుతూ జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ఆరంభం మాత్రమే. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో మేము ఒక పొటెన్షియల్ ఇంజనీరింగ్ కాలేజ్ మాత్రమే. డెఫినెట్గా మేము రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజీకి ప్లస్ ఏదైతే పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో క్వాలిటీ మీద, ఆ యొక్క క్వాలిటీ మీద ఒక బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి, ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ కూడా విత్ ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఇవ్వడానికి నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ డెఫినెట్గా ముందుంటుంది. ఇక్కడికి నేను ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు నిర్భయంగా మంచి ఆశలు ఆకాంక్షలతో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండి. పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు ఉన్నతమైన లక్ష్యాలను తీర్చిదిద్ది విలువలతో కూడినటువంటి విద్యతో పాటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ముందుకెళ్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. Okay, we are welcoming to all stakeholders to the Narasimhareddy Engineering College for the best in academics, top in placements. చివరిగా మీకు డైరెక్టర్ అవార్డు వచ్చిందని వినే మేము ఇక్కడ దాకా వచ్చాము. సో దానికి మీరు చేసిన కృషి అండ్ దానికి రీజన్ ఏంటి ఒకసారి మీ మాటలో చెప్తారా? రియలీ ఇట్ ఈస్ అన్ గ్రేట్ హానర్ అండి. నాకు కూడా చాలా హ్యాపీ మూమెంట్ ఇది. కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ వాళ్ళు నాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది. బేసిక్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఒక సక్సెస్ రేటు తీసుకురావాలనుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక ఫిలాసఫీ, ప్రిన్సిపల్స్ ఉండాలి. దాంతోపాటు నాలెడ్జ్ ఎక్స్పోజర్ కూడా ఉండాలి. నా విషయానికి కానీ వచ్చినట్టయితే నాకు టోటల్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద సిన్స్ ఐ వాజ్ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్ సిన్స్ 15 years ఉన్నాను. మెయిన్ నా యొక్క యూఎస్బీ ఏంటి అంటే మొత్తం కరికులం డిజైన్ మీద ఒక అటానమస్ సిస్టమ్ మీద నాకు ఒక స్ట్రాంగ్ పట్టుంది. అదేవిధంగా టోటల్ అపెక్స్ బాడీస్ రెగ్యులేషన్స్ రెగ్యులేటరీ కమిటీ మీద ఏఐసిటీ అయితేమి, జేఎన్టీ అయితేమి, అదేవిధంగా ఎన్బిఏ, న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్, ఎన్ఈపి పాలసీస్ మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అదేవిధంగా పిల్లవాళ్ళ యొక్క లర్నింగ్ మెకానిజంని, లర్నింగ్ మెథడాలజీని ఏ విధంగా తీసుకుపోతే పిల్లవాళ్ళని మనం ఎన్రిచ్ చేయగలుగుతాం దాని మీద కూడా నాకు పూర్తి అవగాహన ఉండడం. రీసెర్చ్ ఈజ్ ఇన్ మై ఓన్ యూఎస్బీ అండి. రీసెర్చ్లో ఈ సోషల్ నీడ్స్ ప్రాబ్లమ్స్ని తీసుకొని, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకొని వాటిని ఐడెంటిఫై చేసి వాటికి బెటర్ మెకానిజం అదేవిధంగా బెటర్ సొల్యూషన్ ఇవ్వడం వల్ల కూడా ఈరోజు వరకు నేను ఆల్రెడీ డిఎస్టీలో యంగ్ సైంటిస్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిఐఈబిఆర్ఎన్స్ బాబాటమిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి కూడా యంగ్ సైంటిస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. బహుశా నా యొక్క చేసినటువంటి పిల్లలు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చేసినటువంటి కృషి వల్ల కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా నన్ను రికగ్నైజ్ చేసి ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఆఫ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు గారి చేతుల మీదుగా కూడా నేను బెస్ట్ డైరెక్టర్ ఆఫ్ అవార్డును నేను తీసుకుంటున్నాను. దీన్ని నిజంగా కూడా దీన్ని గర్వంగాను అదేవిధంగా బాధ్యత కూడా ఫీల్ అవుతున్నాను. డెఫినెట్గా ఈ అవార్డుని నేను ఒక ఉన్నతంగా ఫీల్ అయ్యి రాబోయే రోజుల్లో కూడా ఒక క్వాలిటీని ఇనిషియేట్ చేయడానికి ఏ విధంగా అయితే లర్నింగ్ మెకానిజం నేర్చుకోవాలి, ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలా. యాజ్ అడ్మినిస్ట్రేటర్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతుండాలా. బహుశా నేను ఆ విధంగా అప్గ్రేడ్ కావడం వల్ల అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతూ ఉండాలి. అప్గ్రేడేషన్ అవ్వడం అదేవిధంగా స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్ని నేను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి మంచి సొల్యూషన్ ఇవ్వడం వల్లే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఫ్యాకల్టీస్ కూడా ఉన్నారండి, ఒకసారి వారితో కూడా ఇంటరాక్ట్ అవుతాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీ నేమ్?
శ్రీలక్ష్మి అండి. ఓకే, మీ స్టూడెంట్స్తో అయితే ఇప్పటిదాకా మాట్లాడాము, చాలా హ్యాపీగా సాటిస్ఫైగా ఉన్నారు వాళ్ళైతే. సో మీ మాటలు కూడా ఒకసారి చెప్పండి, ఇక్కడ ఈ ల్యాబ్ గురించి, మీ ఫ్యాకల్టీస్ గురించి. ఇది ఫస్ట్ ఇయర్ ల్యాబ్ అండి, పీపీఎస్ ల్యాబ్. దీంట్లో మేము కోడింగ్ నేర్పిస్తూ ఉంటాము, పైథాన్, సి అన్ని నేర్పిస్తూ ఉంటాము. సో దానికి మేము ప్రాక్టికల్గా చూపించి బోర్డు మీద ఎల్సిడి ప్రొజెక్టర్లో టీవీలో చూపించిన తర్వాత మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. బేస్డ్ ఆన్ దట్ వీల్ క్లియర్ ద ఎర్రర్స్. స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఇక్కడ? స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అయితే 90 అబోవ్ ఉంటుందండి అందరికీ. మేమైతే కోడింగ్ నేర్పిస్తున్నాం కాబట్టి మాకు సాటిస్ఫైడ్గా ఉంది ఫీడ్బ్యాక్. మాకు సాటిస్ఫాక్షన్గా కూడా ఉంది మేము వర్క్ చేస్తున్నందుకు, బికాజ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ దేర్ టు టీచ్. సో దట్స్ వై వీఆర్ హ్యాపీ టు టీచ్ దెమ్ ప్రాపర్లీ. సో చాలా క్యాంపస్లో కూడా నేనైతే ఇంత పెద్ద కంప్యూటర్ ల్యాబ్ చూడలేదు. సో స్పెషల్లీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది స్టూడెంట్స్కి వీళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో? వీళ్ళు సిఎస్సి స్టూడెంట్స్, ఈసీఈ స్టూడెంట్స్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఇఫ్ దే వాంట్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దే హ్యావ్ టు లెర్న్ కోడింగ్. సో దిస్ ఫస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ దే ఆర్ లెర్నింగ్ ద బేసిక్స్ ఆఫ్ ద కోడింగ్ లైక్ సి అండ్ పైథాన్, everything related to the programming. They will learn the programming and that will help them to the software engineers to become a software engineers. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మనం చైర్మన్ సార్ క్యాబిన్కి అయితే వచ్చేసాం. నరసింహారెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగుంది. చాలా బాగుంది సార్, కాలేజ్ అంతా చూసాము, ఫ్యాకల్టీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడగాలని ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అసలు మీరు కాలేజ్ పెట్టడానికి మీకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఏంటి? ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశారు? పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో పెట్టినాము, నడుపుతున్నాము కూడా అట్లనే. అండ్ సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతుంది, పోటీ తట్టుకొని నెంబర్ 1 స్థానంలో నడుస్తుంది. దాని మీద మీ స్పందన ఏంటి? ఏదైనా కష్టపడింది పని కాదు, మేము కూడా 24 గంటలు కష్టపడతా ఉన్నాము. దాని గురించి ఏమాత్రము మేము ఆలోచన చేయకుండా పిల్లల సేవ గురించే రాత్రి పగలు కష్టపడుతున్నాము, సక్సెస్ కూడా అవుతున్నాము అని. థ్యాంక్ యూ సార్. అండ్ మీ ఎఫర్ట్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీ ల్యాబ్స్ అయ్యి ఉండొచ్చు, ఫ్యాకల్టీ అయ్యి ఉండొచ్చు, మీ కాలేజ్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా, మీ ఎఫర్ట్స్ అన్ని క్లియర్గా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మనం సెక్రటరీ త్రిశూల్ రెడ్డి గారితో ఉన్నాము, వారితో కూడా మాట్లాడేది. నమస్తే సార్. నమస్తే. నేనైతే మొత్తం ఎన్విరాన్మెంట్ చూసాను, చాలా డెవలప్మెంట్ కనిపిస్తోంది. లాస్ట్ 3-4 ఇయర్స్లో చాలా డెవలప్ కూడా చేశారు. అండ్ మీ విజన్ ఏంటి? ఇంత పోటీలో కూడా మీరు ఇంత సక్సెస్గా ఉన్నారు కదా, దాని సక్సెస్ ఫార్ములా ఏంటి? Actually, we have started this Narasimha Reddy Engineering College in the year 2007, ma'am. With a noble mission of providing quality and professional engineering education to the students. మా ఫాదర్ నరసింహారెడ్డి గారిది మెయిన్ ఎయిమ్ ఏంటంటే రూరల్ బ్యాక్డ్రాప్ ఉన్న స్టూడెంట్స్కి కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో కాలేజ్ పెట్టడం జరిగింది. ఫ్రమ్ డే 1 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు నేను కానీ, మా ఫాదర్, మా బ్రదర్ త్రిలోక్ రెడ్డి, మా వైఫ్ కరెస్పాండెంట్ సంగీత కానీ రెగ్యులర్గా కాలేజ్లో ఉండి ప్రతి విషయం, ప్రతి పాయింట్ టు పాయింట్ అన్నీ మేమే చూసుకుంటూ డెవలప్ చేస్తూ ఉన్నాము. మెయిన్ ఎయిమ్ అంటే మా పిల్లలకి మంచి క్వాలిటీ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, దానికి కావాల్సిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ల్యాబొరేటరీస్, లైబ్రరీస్, క్లాస్ రూమ్స్ యాజ్ పర్ ఏఐసిటీ నామ్స్, జేఎన్టీ నామ్స్ ఫాలో అవుతూ కూడా ఇంకా హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్లేస్మెంట్ ఇచ్చి తను జాబ్ ఇచ్చి పంపించడం మా మెయిన్ మోటో ఒకటి పెట్టుకున్నాము. అది బాగా సక్సెస్ అయిపోయింది పబ్లిక్లో. ప్రతి స్టూడెంట్ మౌత్ పబ్లిసిటీ, వాళ్ళకి వచ్చిన జాబ్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ నెక్స్ట్ వెళ్ళే వాళ్ళ జాబ్ అంటే మాకు ఈ గుర్తింపు రావడం చాలా సంతోషకరంగా ఉంది. మా దగ్గర ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇవన్నీ ఎంబీఏ అన్ని డిపార్ట్మెంట్స్లలో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీ పిహెచ్డి ఉన్న వాళ్ళే ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మా ఒక స్ట్రెంత్, మా కాలేజ్ స్ట్రెంత్ అదే స్ట్రెంత్. దాంతో వాళ్ళు ట్రైనింగ్, స్టూడెంట్స్కి అంత మంచి ట్రైనింగ్ ఇవ్వడం, దాంతో వాళ్ళు జాబ్స్ సాధించడం, అదే మా సక్సెస్కి మూల కారణం. సో స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా చాలా వరకు విన్నాం. అండ్ అంతా విజిట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, స్టూడెంట్ ఇక్కడ కాలేజ్లో మాత్రమే సక్సెస్ కాకుండా తన ఫర్దర్గా లైఫ్లో అన్ని చోట్ల వాళ్ళకి ఉపయోగపడేలాగా మీ క్లాస్ రూమ్స్ కానీ, మీ టీచింగ్ కానీ చాలా బాగుంది. దీనికి ఎలా కేర్ ఎలా తీసుకున్నారు మీరు? మాకు ఇంకా వేరే మా ఫ్యామిలీ మెంబర్స్కి అసలు వేరే పని కూడా పెట్టుకోకుండా
కాలేజ్ని స్టూడెంట్స్ ఎట్లా వాళ్ళ గోల్స్ ఎట్లా రీచ్ కావాలంటే కొత్త ఏమేమి ఉన్నాయో అవన్నీ మా డైరెక్టర్ గారు సార్ తోటి ప్రిన్సిపల్ సార్ తోటి రోజు ఇవే చర్చిస్తూ ఉంటాం. దానికి కావాల్సిన ఇన్పుట్స్ తీసుకొని అట్లా డెవలప్ చేయడంతో మేము ఇట్లా సక్సెస్ అయ్యాం. సో అదైతే కనిపిస్తోంది, ఎందుకంటే టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇది టార్గెటెడ్గా వర్క్ చేస్తున్నారు. సో అది కూడా మీకు ఒక సక్సెస్ అందించింది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తున్నాం కదా, గ్రౌండ్ అండ్ బ్లాక్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది. సో ప్రిన్సిపల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. అండ్ ప్రిన్సిపల్ సార్ డాక్టర్ లోకనాథం గారు. హలో అండి. నమస్తే మేడం. చాలా బాగుందండి క్యాంపస్, అసలు తెలుసుకుంటుంటే చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది నిజంగా. మీరు ఇచ్చే ట్రైనింగ్ కానీ పిల్లల ఫీడ్బ్యాక్ కానీ చాలా అద్భుతంగా ఉంది. అంటే ఈ లెవెల్కి రీచ్ అవ్వడానికి మీరు చాలా వర్కౌట్ చేసి ఉండుంటారు కదా, సో దాని గురించి ఒకసారి చెప్తారా? Narsimha Engineering College was established in 2007 and it is promoted by a philanthropist and visionary person, Sri Jakula Narsimha Reddy Garu, with a motto to provide top quality technical education to the students. So, for the excel of any student at global level, national level, industrial activities, in any kind of challenges, the student has to be molded and groomed and trained in such a way that he should be not only strong at academics, he must be all-round development to meet the any challenges of the industry as well as the global and national needs. So in this context, since ours is an autonomous institution, we have every department is having a strong board of studies. For example, when we talk about the courses offered at our institution, Narsimha Engineering College is offering BTech in computer science engineering, electronics and communication engineering, electrical and electronics engineering, mechanical engineering, civil engineering. In addition to that, we are also offering emerging courses like artificial intelligence, machine learning, cyber security, information technology, etc. In addition to that, we are also offering a PG program, Master of Business Administration. So therefore, all the each and every department having a strong BOS, Board of Studies. Since Board of Studies develops and designs the curriculum, we inducted the eminent personalities into the BOS. For example, if you take any branch of BOS, the BOS consists of the eminent personalities and academicians from NITs, IITs and industry experts and top quality, top level alumni, in addition to our existing department faculty members. These faculty members, in addition to external resource persons, they will design the curriculum on par with the industry needs. So that is the basic foundation for imparting top quality education to the students. So therefore, our prime motto is developing the curriculum as per the industry needs. Second one, management is magnanimous and continuously extending relentless efforts for increasing and improving the human resources at the institute level. So therefore, all our departments are well qualified, experienced and dedicated faculty members with different streams of experience. So therefore, these faculty members, they will extend the top quality teaching learning process to the students. In addition to conventional teaching, the students are trained on latest skills which are required for the industry. And we have a strong domain of training process from the first year onwards. So because of the three important domains, number one is developing the curriculum as per the needs of the society and industry, and a strong human resources in the form of faculty, and a top quality teaching learning process with innovative teaching methodologies. All these combined together make our students ready to meet the challenges of industry, to meet the needs and global needs and national needs. That is the strength of our institution. సార్ నిజంగానే బయట ప్రపంచం చాలా ఫాస్ట్గా ఉంది, వాళ్ళతో పోటీ పడాలంటే చాలా లెర్న్ చేసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. దానికి సంబంధించి మీరు ఎలా ఫోకస్ పెట్టారు పిల్లల మీద? So first of all, from the first year onwards, we will allocate 20 members of students for each and every faculty member. ఓకే. So this student mentee mentor system, the faculty can able to identify the strengths and interests of the students. ఓకే. So therefore, they will able to analyze by the end of first year, the student is more interested towards a core or towards software or towards what is called some students are interested to go for studies at abroad, and not only to make the students to as job seekers, would like to mold the students as a job givers in the form of entrepreneurs. అవును. So based on their interest, we will segregate the students. There's some set of students, those who are strong in
core industry, some set of students those who are aspirants of software industry, and some set of students who really want to become entrepreneurs. అవును. By segregating all these kinds of students, we will resource the external experts to extend the training according to their will and wish. So that is the reason why our students are excelling in all the streams of domains. That is the strength of the curriculum, and that is the strength of our institution. మనది కంప్యూటర్ ల్యాబ్తో పాటు అండ్ ఇంగ్లీష్ ల్యాబ్ కూడా చూసాం కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. చాలా ఇన్నోవేటివ్గా ఉంది నిజానికి. ఒక్కొక్క సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. అంటే లాస్ట్ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్ ఏదైతే ఉందో దానికి అప్గ్రేడ్ అయిపోయి డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా రన్ చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఫ్యూచర్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? If you look at the students, they are good at discipline, they are good at academics, they are good at attitude. But since most of our students are coming from some rural background, అవును. they need to equip with respect to communication skills also. So therefore, based on the requirement of the students, we will extend the extra laboratory classes to the students to improve their communication skills. So therefore, a special software is being set up in the laboratory. So in the curriculum itself, we have kept a advanced communication skills lab in our autonomous system. So therefore, weekly 3 hours, every student has to undergo that kind of advanced communication systems lab. We have well-trained faculty members who will extend the curriculum, extend the teaching learning process to transform the students. And one more beauty of our teaching learning process, in the span of teaching learning, for every 60 minutes of class has divided into 50 minutes, the teacher will explains the concept to the students. Whereas last 10 minutes, students have randomly, any one student has to come and explain what he has learnt in that class. Okay. So that helps the student to come out of the stage fear. That helps to explain on his own. So it improves the teaching learning, it reduces the stage fear, and also they can able to communicate well by the time కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. confidence will build out. So all these measures we are taking with respect to teaching learning. We are adopting innovative teaching methodology. In addition to conventional blackboard teaching, we are also adopting ICT tools in the teaching methodology. So therefore, some of the complicated and basic concepts and fundamentals can be able to address the students through PPTs, video lectures, animated videos, all these things, so that the students can able to learn effectively about the basic as well as advanced topics in the curriculum. అండ్ స్టూడెంట్ కేర్ ఎలా ఉంది సార్? అంటే కొంతమంది వెనకబడి ఉంటారు, కొంచెం కాన్ఫిడెన్స్ లోగా ఉంటుంది, వాళ్ళ మీద ఎలాంటి కేర్ Yeah, తీసుకుంటారు? very good. We cannot expect all the students at same learning levels. yes. So there are advanced learners are there, some average learners, some weak learners are there. Yeah. So therefore, we will identify those who are at some students, those who are at weak at certain subjects, especially the problematic and analytical subjects. So for those students, we are arranging remedial classes. Let's suppose after working hours, anyhow, our staff members are dedicated to extend their services even beyond college working hours. Okay. So accordingly, we will prepare a separate timetable. Those who are lagging in academics, for them we are conducting remedial classes and extra classes. Those who are weak at some advanced subjects, so that helps them to improve their learning knowledge, and they are doing well in the semester and examinations also. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you, madam. Thank you. ఇక్కడ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తెలుస్తుంది. హలో అండి. హలో అండి. ఓకే. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడైతే మా కాలేజ్ నుంచి మేము ట్రైనింగ్ తీసుకున్నంత వరకు మాకు అమెజాన్లో అండ్ వర్చుసాలో ప్లేస్మెంట్ దొరికింది ఇప్పుడైతే. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీస్ అయితే మీరు, అవును. అంతే కదా? Yeah. ఓకే. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ హ్యావ్ అచీవ్డ్. కాలేజ్లో ఇచ్చిన మాకు ట్రైనింగ్ అండ్ ఏదైతే వాళ్ళు మాకు కేర్ తీసుకుర్రో 3-2 వరకు, ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయ్యి మా 3-2 వరకు వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చినందుకు 4th ఇయర్లో ఇంటర్న్షిప్స్తో పాటు మేము ఇప్పుడు ప్లేస్ అయ్యాము. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ అవర్ కాలేజ్. అండ్ ఇప్పుడు మీరు క్రాక్ చేసిన ఇంటర్వ్యూ కానీ ఇది ఏ విధంగా హెల్ప్ అయింది? ఫస్ట్లీ మాకు 3 రౌండ్స్ ఉంటాయి ఏదైనా ఇంటర్వ్యూలో. సో యాప్టిట్యూడ్ రౌండ్ క్లియర్ చేయడానికి మాకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేసినారు. అండ్ ఆ ట్రైనింగ్లో ఒకవేళ మేము ఎక్కడైనా ఫ్యాకల్టీని సాటిస్ఫైడ్ లేకున్నా మేనేజ్మెంట్ వాళ్ళ ఓన్గా కేర్ తీసుకొని ఆ ఫ్యాకల్టీని చేంజ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా రిమార్క్స్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు దాన్ని అబ్సల్యూట్లీ ఆ 1 వీక్లో లేకపోతే 2-3 డేస్లో సాల్వ్ చేయడానికి ట్రై చేశారు. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్ డస్. అది కాకుండా సెకండ్ రౌండ్ ట్రైనింగ్ అప్పుడు లైక్ టెక్నికల్గా కాలేజ్ వాళ్ళు నేర్పినది కాకుండా మా ఓన్గా మాకు హ్యాకర్ ర్యాంక్, షెఫ్ కోడ్ అట్లాంటి లీడ్ కోడ్ నుంచి ప్రాక్టీస్ చేయమన్నారు. సో ఆ ప్రాక్టీస్తో పాటు మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేది అది. ఓకే. సో అలా మాకు ఫ్యాకల్టీ వాళ్ళు హెల్ప్ చేసినారు. ఓకే, పాస్డ్ అవుట్ అవుతూనే ఎంప్లాయీగా మారారు. మరి మీ ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది? షేర్ చేసుకున్నారా వాళ్ళతో?
ఆబ్వియస్లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మేము చేసింది వాళ్ళు చేసిందంతా మా కోసమే, ఎక్కడో ప్లేస్ అవ్వాలి, మేము సక్సెస్ఫుల్ ఉండాలని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అట్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. ఐఎమ్ ప్లేస్డ్ ఇన్ అమెజాన్ అండ్ వర్చెస్ కరెంట్లీ, లైక్ ఆఫర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ టు బీ జాయినింగ్ ఓవర్ దేర్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ అహెడ్. సో థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కాలేజ్కి వచ్చినప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్తో ఫీలింగ్తో వచ్చారు, ఇప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్తో బయటికి వెళ్తున్నారు? Actually, engineering is a new thing for every student. సో ఫస్ట్ వచ్చినప్పుడు భయంగానే వచ్చాము ఎట్లుంటుందో మా కాలేజ్ లైఫ్ అని. అండ్ హ్యాపీ డేస్లో ఎట్లా మూవ్ ఆన్ చిల్గా అయిపోతుందో అలాగే అయిపోతుంది ఇక్కడ కూడా. స్టూడెంట్స్ ఎవరైనా ఏం అచీవ్ చేయాలన్నా ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది. వాళ్ళని ఏ వేలో తీసుకెళ్లాలన్నా వాళ్ళు మన ఫ్యాకల్టీస్ అనే వాళ్ళు ట్రైన్ చేస్తారు మమ్మల్ని ఆ విధంగా. సో ఇట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఆల్ ఓవర్ హియర్. ఓకే, ఒక రకంగా సక్సెస్ అయ్యారు కాబట్టి, సో మీరు ఏమన్నా మెసేజ్ ఇవ్వాలి అనుకోండి, మీ స్టూడెంట్స్కి తెలిసిన వాళ్ళకి చెప్పాలనుకోండి, ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మాకు సిఆర్టీ క్లాసెస్ అనేవి ఉంటాయి. సో అప్కమింగ్ స్టూడెంట్స్కి ఐ వాంట్ సే దట్ మాకు సెకండ్ ఇయర్ నుండే సిఆర్టీ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో ఆ సిఆర్టీ క్లాసెస్లో అనేది మాకు కమ్యూనికేషన్ స్కిల్స్, మెయిన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే అది హెల్ప్ఫుల్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ నుండి యాప్టిట్యూడ్, నెక్స్ట్ కోడింగ్, అవన్నీ మాకు ప్రాక్టీస్ అనేది చేయించి మాక్ టెస్ట్ పెట్టి, సో అవన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. సో ఐ థింక్ ఈ కాలేజ్ చాలా మంచిది. అప్కమింగ్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ కాలేజ్ ద బెస్ట్ ఫిట్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ ఎన్ని కంపెనీస్లో సెలెక్ట్ అయ్యారు? I have placed in 3 reputed companies, Okay. which are Genpact, Accenture and Movie Technology. సో మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లోపలికి అయితే వచ్చేసాము, క్యాంపస్కి వచ్చాము. చాలా చూస్తున్నాం అనమాట, అంటే కాలేజ్ ఎలా ఉంది. సో ఇక్కడైతే కంప్యూటర్ ల్యాబ్ ఉంది అండ్ చాలా సబ్జెక్ట్ వైజ్ విడివిడిగా చాలా పెద్ద పెద్ద ల్యాబ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మనం కంప్యూటర్ ల్యాబ్ అనుకుంటా ఇది. ఒకసారి లోపలికి వచ్చి చూద్దాం. ఎట్ ఈ టైం ఒక 60 మెంబర్స్ కూర్చొని ఒక 3 hours హ్యాపీగా వాళ్ళు వర్క్ చేసుకునే విధంగా అయితే చాలా పెద్ద ల్యాబ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ స్టూడెంట్ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. మీ పేరేంటి? I'm Harshita. We have well-equipped laboratories which caters to our academic needs of the students. Okay, these labs provide hand-on experience for the students, which is essential to practical understanding. Moreover, our commitment to developing and upgrading these facilities underscores to foster a conducive environment for academic excellence. థ్యాంక్ యూ సో మచ్. సో అదే అండి, ఇంకా స్టూడెంట్స్ ఉన్నారు, 1 by 1 ఒకసారి మాట్లాడి చూద్దాం. ఎలా ఉంది టీచింగ్ అంతా, ఎలా ఉంది మీకు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మెయిన్గా కంప్యూటర్ ల్యాబ్లో ఎలా ఉంది? టీచింగ్ ఫ్యాకల్టీ బాగుంటుంది, అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్టికులర్ మనకి డౌట్ వచ్చినా కానీ ఆన్ స్పాట్ ఎమ్మటే స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా మంచిగా చెప్తారు. ఎమ్మటే డౌట్స్ ఏది ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. 3 hours మనకి చాలా ఫ్రీగా ఉండేటట్టు, వెంటిలేషన్ కానీ అంతా బాగుంటుంది. ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది, ఆన్ ది స్పాట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ డౌట్ ఉన్నా కానీ బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది. ఓవరాల్ కాలేజ్ వైజ్ ఎలా అనిపిస్తుంది మీకు? కాలేజ్ కూడా బాగుంటుంది, అట్మాస్ఫియర్ కానీ కాలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎవరికైనా రిఫర్ చేయాలనుకోండి మీ ఫ్రెండ్స్కో లేకపోతే రిలేటివ్స్కి, ఏమని చెప్తారు కాలేజ్ గురించి? కాలేజ్ చెప్తా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంటుంది, అట్మాస్ఫియర్ కానీ బాగుంటుంది, అంతా బాగుంటుంది. ఓవరాల్ స్టడీస్ కూడా బాగుంటుంది, ప్లేస్మెంట్స్ వస్తున్నాయి, అంత బాగుంటుంది అని చెప్తాను. చాలా హ్యాపీగా ఉన్నారు స్టూడెంట్స్ అయితే, చాలా సాటిస్ఫైడ్గా. అంటే 3 hours చక్కగా కూర్చొని వర్క్ చేసుకునేలాగా అట్మాస్ఫియర్ అయితే చాలా బాగా డెవలప్ చేశారంటున్నారు. సో మనం ఇప్పటిదాకా కంప్యూటర్ ల్యాబ్ చూసాం కదా, దీని పక్కనే ఇంకొక ల్యాబ్ ఉంది. ఇది ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం సపరేట్ ల్యాబ్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సీటింగ్ ఆల్మోస్ట్ ఒక 60 members స్టూడెంట్స్ కూర్చునే విధంగానే డెవలప్ చేశారు. సో ఆల్రెడీ వీళ్ళు వర్క్లో ఉన్నట్టున్నారు. ఒకసారి మాట్లాడి చూద్దాం, స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కూడా అడిగి చూద్దాం. Hello ma'am, ఏంటి పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? my name is S. Jugal. I am from Boinba, Hyderabad. ఓకే, ఎలా ఉంది ల్యాబ్లో మీకు? ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా ఉంది? అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ ఎలా ఉంది? Communication skills are really important for a placement point of view. So for that our faculty has introduced in our curriculum like jam sessions and CRT training sessions so that the students can improve their learning from communication skills from day-to-day life. ఓకే, ఇది ఎలా ఉపయోగపడుతుంది మీకు ఫ్యూచర్కి, అలా యూస్ఫుల్ అవుతుందంటే? So this is important for placement point of view. It's not really about coding or extra technologies which we learn, but it's already important that when the communication skills are really good, then you sometimes you don't need about the coding technical skills also. Sometimes you just get placed with the communication skills.
Yeah. థ్యాంక్ యూ సో మచ్. సో ఫుల్ క్లారిటీ అయితే ఉంది. నిజంగానే ఈ పోటీ ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు. సో ఎట్ ద సేమ్ టైం లాంగ్వేజే కాదు, అంటే కోడింగ్ లాంగ్వేజెసే కాదు, స్టడీసే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ లెక్చరర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు మ్యామ్? నమస్తే అండి, నా పేరు శైలజారెడ్డి. నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేస్తాను. మ్యామ్ నిజంగానే ఇప్పుడు స్టూడెంట్ చెప్పారు కదా, ఒక్కోసారి స్టడీస్లో అలా ఉన్నా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్తో దూసుకుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నవేడేస్ చాలా ఇంపార్టెంట్ కెరియర్కి. సో దాని మీద మీరు ఎలా ఫోకస్ చేశారు, ఇక్కడ మీరు చెప్తుంది ఎలా ఉంటుంది? Yeah, so coming to this lab, it mainly focuses on the communication skills. సో జనరల్గా మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఒక వెయిటర్ దగ్గర నుంచి ఒక హోటల్లో ఒక పని చేయాలన్నా స్వీపర్కి కూడా నా ఇంగ్లీష్. సో మనం అయితే క్లాస్ రూమ్కి అయితే వచ్చేసాం. ఆల్రెడీ క్లాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒకసారి మాట్లాడి చూద్దాం స్టూడెంట్స్తో. హలో అండి. హలో, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? పి కృతికా గౌడ్ అండ్ ఐమ్ ఫ్రమ్ బబ్బుగూడ. ఓకే, ఎలా ఉంది ఫ్యాకల్టీ, ఎలా ఉంది ఇక్కడ? ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ జెంటల్, ప్రొఫెషనల్ అండ్ దే క్లియర్ ఎవ్రీ డౌట్ వీ హ్యావ్. అండ్ మధ్యలో జోన్ అవుట్ అవ్వకుండా మమ్మల్ని క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం. అంటే ఇక్కడ ట్రెడిషనల్ టీచింగ్ మెథడ్ కాకుండా ఇంకా ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి? We have digital teaching, we have a classroom TV. Yes. So we put presentations in that. So YouTube లో నుండి క్లాసెస్ వింటాము. సో దిస్ ఆల్ ప్రెజెంటేషన్స్ బాగుంటాయి, ఎక్కువ చేయిస్తారు మాతో. ఇది స్టూడెంట్స్కి ఎట్లా యూజ్ అవుతుంది? యా, లైక్ ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళేది బాగా ప్రొఫెషనల్ టీచింగ్లో. సో లైక్ రేపు మాకు జాబ్ వచ్చిన తర్వాత ప్రొఫెషనల్గా ఉండాలంటే we have to do something, we have to learn something professional here. So we are doing it now. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా స్టూడెంట్స్ ఉన్నారండి, ఒకసారి మాట్లాడి చూద్దాం వాళ్ళతో కూడా. అండ్ హలో, మీ Hello, నేమ్, ma'am. ఎక్కడి నుంచి వచ్చారు? My name is Rahul Kumar. I am from second year AML. ఓకే, ఇక్కడ ఫ్యాకల్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి? The faculties are highly qualified and rich in experience, and the classroom is well tailored. కంటిన్యూ. Yeah, and I want to say that as we are talking about the classrooms, as you are asking me question about the classroom, the classrooms must and should have two-way communication. That is, student and faculty interaction should be there. That's why the classroom would be interactive, like that. See, if the student gets any doubt, he should clear that doubt at that time only. This will get a better classroom. హాయ్, నేను ప్రభాకర్ చౌక, నేను సిఎస్సిఐఎంఎల్ బ్రాంచ్. ఓకే, అండ్ కాలేజ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మీకు? ఇక్కడ టీచింగ్ ఎలా అనిపిస్తోంది? కాలేజ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ చాలా సపోర్టివ్ ఉంటారు. ఇన్ కేస్ ఇఫ్ స్టూడెంట్ ఫేస్ ఎనీ ఆఫ్ ద ప్రాబ్లమ్, ఎవ్రీ వన్ ఆర్ రెడీ టు సాల్వ్ ఇట్. అండ్ ఇక్కడ సెమినార్స్ ఇంకా పీపీటీ అన్ని ప్రెజెంటేషన్ జరుగుతుంది. ఇన్ కేస్ ఎ స్టూడెంట్ ఈస్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్, హీ క్యాన్ ఆస్క్ ఎనీ ఆఫ్ ద డౌట్ టు ద ఫ్యాకల్టీ, అండ్ ఫ్యాకల్టీస్ ఆర్ వెరీ రెస్పాన్సివ్. ఓకే, ఇక్కడ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఏదైతే ఉందో మీకు ఫ్యూచర్లో ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఫ్యూచర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మీద చాలా ఫోకస్ చేస్తారు. ఇంకా ప్లేస్మెంట్ ట్రైనింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఇంకా ఎవ్రీ సెమిస్టర్ సిఆర్టీ క్లాసెస్ జరుగుతుంది. దానివల్ల అనేది ఒక స్టూడెంట్కి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంకా నేషనల్ లెవెల్లో ఏదైనా కాంపిటీషన్స్లో వెళ్ళాలంటే అది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఈజ్ శిరీష ఫ్రమ్ ఎన్ఆర్సిఎం మెకానికల్ సెకండ్ ఇయర్. ఇక్కడ చాలా ల్యాబ్స్ అయినా ఏమైనా పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఫ్యాకల్టీ, టీచింగ్ ఫ్యాకల్టీ అయినా, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ అయినా, ద బెస్ట్ ఫ్యాకల్టీ అంటే మన ఎన్ఆర్సిఎంలోనే ఉన్నారు. ఫ్యాకల్టీ ఇది మన ఎంఓఎస్ ల్యాబ్ వచ్చేసి ప్రతి ఎక్స్పెరిమెంట్స్ డీటెయిల్గా ఉంటాయి. హైజార్ టెస్ట్ అయినా, బెండింగ్ టెస్ట్ అయినా, పెండులం అయినా, compressor test, universal testing machines, all testing machines are available in our lab. ప్రతి ఒక్క ల్యాబ్ ఎలా అంటే జరుగుతుంటే బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీ అయినా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏమన్నా డౌటింగ్ ఉన్న బ్యాక్ బోన్ సైడ్ సపోర్ట్ ఇచ్చుకుంటూ మన బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మన నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లైబ్రరీలో ఉన్నాం. త్వరలోనే దీన్ని సెంట్రల్ లైబ్రరీ కింద చాలా పెద్దగా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ ఇక్కడ కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. మీ నేమ్? మై నేమ్ ఇస్ భాస్కర్. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మీకు కాలేజ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది? చాలా బాగుంటుంది ఇక్కడ ఫెసిలిటీస్ అయినా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ లైబ్రరీలో చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ పర్పస్ కాకుండా ఫర్ సాఫ్ట్వేర్ పర్పస్ అండ్ గవర్నమెంట్ జాబ్ పర్పస్ అండ్ గేట్ ప్రిపరేషన్ బుక్స్ కూడా చాలా ఉంటాయి. ఓకే, అండ్ మాకేమైనా బుక్స్ న్యూ ఎడిషన్స్ అనేవి వస్తే లైబ్రరీని వాళ్ళకి చెప్తే వాళ్ళు
ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి చెప్పి మాకు ప్రొవైడ్ చేస్తారు ఆ books. ఓకే, తెప్పించి పెడతారు మీకోసం. తెప్పించి పెడతారు. అండ్ సో మెనీ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దానివల్ల మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మంచి ఎన్విరాన్మెంట్ వల్ల బాగా చదువుకోగలుగుతాం మేము. ఓకే, టీచింగ్ సపోర్ట్ ఎలా ఉంది స్టూడెంట్స్కి? వెరీ గుడ్ సపోర్ట్. టీచర్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. ఏమన్నా చెప్పాలంటే వాళ్ళు స్టూడెంట్ టు స్టూడెంట్గా చెప్తారు. అందరికి చెప్పకుండా స్టూడెంట్ టు స్టూడెంట్, ఈ స్టూడెంట్ దగ్గరికి వచ్చి చాలా బాగా వాళ్ళకి రాకపోతే వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు. సో స్టూడెంట్స్ చెప్తున్నారు కదా, రెగ్యులర్ టీచింగ్ మెథడ్ మాత్రమే కాకుండా డిజిటల్ క్లాస్ రూమ్స్ రన్ చేస్తున్నారు, ల్యాబ్స్ చాలా రన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం లైబ్రరీ కూడా చూసాం, చాలా పెద్దగా ఎక్స్పాండ్ కూడా చేస్తున్నారు. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగుందండి. సో మిగిలినవి కూడా ఒకసారి చూసేద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు జశ్వంత్. నేను నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తున్నాను. నో ఐఎమ్ హియర్ టు టాక్ అబౌట్ రీసెర్చ్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. Research plays a crucial role in expanding our knowledge in a particular domain and it finding innovative solutions for a real world problem. In our college, we have been fortunate to receive a support from funding agencies like AICTE, ISRO, DRDO, MSME and UGC, and which gives a grant to research initiatives. And among this, I got an opportunity to participate in MSME Hackathon 2022 during my second year, where my innovative idea has been approved, and our college has received a grant of 15 lakhs from MSME behalf of my innovative idea. And now I am actively participating in research of my project. Hello. We are from Narsimhareddy Engineering College. My name is Mary Vinila. She is my friend Pooja. ఇప్పుడు మేము మా కాలేజ్లో ఉన్న ల్యాబ్స్ గురించి చెప్పబోతున్నాము. ఇది మా సివిల్ బ్రాంచ్. ఇప్పుడు ల్యాబ్స్ అనేవి చాలా బాగా అవుతాయి. మాకు టైం టు టైం ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ల్యాబ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటాయి. ఫ్యాకల్టీ కూడా మంచిగా చెప్తారు. I'm Akila and I'm from second year EEE department, and basically ఈ మోడర్న్ డేస్లో ఏంటంటే థియరాటికల్ నాలెడ్జ్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మా కాలేజ్లో ఏంటంటే బేసికలీ ప్రాక్టికల్ నాలెడ్జ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ మాకు ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మ్యాసివ్ మిషనరీ ఉంది మాకు. అండ్ ఈ మిషనరీ అంతా మాకు చాలా యూజ్ అవుతుంది మేము ప్రాక్టికల్గా ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి. అండ్ ఈ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అనేది మాకు బయటకు వెళ్ళిన తర్వాత ఫీల్డ్ పైన చాలా యూజ్ అవుతుంది. సో మా కాలేజ్ వాళ్ళు ఏంటంటే ఆ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం మమ్మల్ని ఇక్కడ ల్యాబ్లో చాలా గైడ్ చేస్తారు. మాకు చాలా హైలీ స్కిల్డ్ ప్రొఫెషనల్స్ ఉన్నారనమాట. వాళ్ళు మమ్మల్ని బాగా మంచి వేలో ప్రాంప్ట్ చేస్తారు. వాళ్ళు ప్రాంప్ట్ చేసిన వేలో మేము ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేస్తాం. అండ్ వీ గెయిన్ నాలెడ్జ్ ఫ్రమ్ ల్యాబ్స్. ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి మా కాలేజ్లో చాలా బాగున్నాయి. సో మనం క్యాంటీన్ కూడా వచ్చేసాం. ఇక్కడ ఎలా ఉంది, హైజీనిక్గా ఉందా, ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ఏమేమి పెడుతున్నారో అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో. ఇక్కడ మీకు మెన్యూ ఏమేమి ఉంటాయి? మెన్యూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఫుడ్ వచ్చేసి చాలా బాగుంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. ఫుడ్ మాత్రం హైజీనిక్గా ఉంటుంది. క్యాంటీన్ ఆల్సో చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. క్యాంటీన్ కెపాసిటీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 200 మెంబర్స్ వరకు కూర్చోవచ్చు. అండ్ చాలా వెరైటీస్ ఆఫ్ కూల్ డ్రింక్స్, బిస్కెట్స్, చిప్స్ ఆల్సో అన్ని వెరైటీస్ దొరుకుతాయి క్యాంటీన్లో. డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా డిఫరెంట్గా ఉంటుందా? డిఫరెంట్ ప్లేసెస్. ఇప్పుడు నార్త్ ఇండియన్ స్టైల్ ఉంటుంది, మన సౌత్ ఇండియన్ స్టైల్. ఏ ప్లేస్ డిఫరెంట్ ప్లేసెస్ వల్ల డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్ ఉంటుంది. సో ఇంకొకళ్ళు ఉన్నారు, మాట్లాడదాము. టేస్ట్ వైజ్ ఎలా ఉంది ఫుడ్? సూపర్గా ఉంటుంది. మా హాస్టలర్స్ అందరూ చాలా ఇష్టపడతారు కూడా. అండ్ ఇక్కడ చికెన్ బిర్యానీ అయితే నిజం చెప్తున్నా, సెట్ అంటే సెట్ ఉంటుంది. అండ్ మా కాలేజ్ క్యాంటీన్లో అక్కడ ఫ్రూట్ స్టాల్ ఉంటుంది. అక్కడ థిక్ షేక్ తాగకుండా ఇంటికి వెళ్ళేదే లేదు. అండ్ ఇక్కడ ఫుడ్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. ఏ ఇయర్ మీరు? నేను ఫస్ట్ ఇయర్. ఓకే. అయితే జూనియర్స్ కూడా నచ్చేసింది. అంటే జనరల్గా మనం వచ్చిన తర్వాత అలవాటు పడతాం, బట్ ఇక్కడ ఫస్ట్ నుంచే బాగుంది. ఫస్ట్ నుంచి చాలా బాగుంది. హైజీన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? చాలా క్లీన్గా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కూడా. అండ్ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చాలా బాగా జరుగుతుంది. అండ్ స్పేషియస్గా ఉంటుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటుంది. స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ విన్నారు కదా. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు వాళ్ళ ప్లేస్ని బట్టి కూడా చాలా మెన్యూలో చాలా చేంజెస్ చేస్తారంట. అండ్ ఫుడ్ కూడా హైజీన్గా ఉంటుందని చెప్తున్నారు. సో మనమైతే ప్రజెంట్ హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ప్రజెంట్ గర్ల్స్ హాస్టల్ అనుకుంటా.
సో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ సంగీత రెడ్డి గారు, వారితో మాట్లాడారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇదేంటి మొత్తం గర్ల్స్ హాస్టలా? కంప్లీట్ గర్ల్స్ హాస్టల్ Okay. చూస్తున్నారు. Yeah. అండ్ ఇవన్నీ రూమ్స్ కంప్లీట్ గా. అండ్ ఇక్కడ మాకు ఈచ్ ఫ్లోర్ కి ఒక వార్డెన్ ఉంటుంది. అండ్ చాలా ప్రొటెక్టివ్ గా ఉంటుంది, ప్రొటెక్షన్ వైజ్ గా కూడా గర్ల్స్ అందరికి. సీసీ కెమెరాస్ అయినా, సెక్యూరిటీ గార్డ్స్, అండ్ ఈచ్ ఫ్లోర్ లో ఒక వార్డెన్. ఎవ్రీ టైం వాళ్ళు ఏది చేసినా 360 degrees అండర్ మా మానిటర్ లోనే అవుతుంటుంది. అండ్ వీళ్ళకి ఇది హాస్టల్ ఫీలింగ్ కాకుండా హోమ్లీ ఫీలింగ్ లాగా మేము ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాము. వాళ్ళకి కంప్లీట్గా ఒక టైం టేబుల్ కూడా సెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు హాస్టల్ నుంచి, కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఒక స్పోర్ట్స్ ఆర్, దాని తర్వాత ఒక స్టడీ అవర్స్, వీక్లీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లాగా కంప్లీట్ లైక్ ఇంట్లో అట్మాస్ఫియర్ లాగా మేము ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. అండ్ మోర్ ఓవర్ అండ్ గర్ల్స్ కాబట్టి మనం ఓవర్ కన్సర్న్ ఉండాలి వాళ్ళ ప్రొటెక్షన్ వైజ్ గా. ఎందుకంటే అక్కడ పేరెంట్స్ భరోసా కోసం, అండ్ క్యాంపస్ లో హాస్టల్ ని వాళ్ళు చాలా ప్రిఫర్ చేస్తారు. దానికోసం బీయింగ్ అ విమెన్ మనము ఎవ్రీ డే, నేను కూడా once to twice చెకింగ్ రౌండింగ్స్ వస్తుంటాను హాస్టల్లోకి. వాళ్ళకి మేము ఒక గ్రూప్ కూడా, వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఉన్నాము. వాళ్ళు ఎనీ ప్రాబ్లమ్ ఏంటి హాస్టల్, మేబీ ఇట్ కుడ్ బి అ వాటర్ ఫెసిలిటీ ఆర్ ఎనీ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ, వాళ్ళకి పర్సనల్గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాట్సాప్లో ఇమీడియట్లీ పెడతాము. మేము దానికి రెస్పాండ్ అవుతాము. ఇన్ కేస్ ఆఫ్ మిడ్ నైట్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము ఇమీడియట్గా హాస్టల్కి వచ్చి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు నరసింహారెడ్డి కాలేజ్లో స్పెషలీ హాస్టల్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అండి. ఓకే మ్యామ్, ఇప్పుడు కొంపల్లి అంటేనే చాలా కాలేజెస్, హాస్టల్స్ విడివిడిగా ఉంటాయి. ఫస్ట్ టైం మీ దగ్గరే అంటే ఇది కూడా ఈ ఇయర్ స్టార్ట్ చేశారు అనుకుంటా కదా? స్టార్ట్ అయ్యి 4 years 4 years అవుతోంది. ఓకే. అండ్ ఇట్ ఇస్ యాజ్ స్టూడెంట్స్ ఆర్ రెస్పాన్స్ పెరగడం వల్ల అండ్ స్ట్రెంగ్త్ హాస్టల్ కూడా బాగా అడ్మిషన్స్ అవుతున్నాయి. అండ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ మోర్ ఓవర్ ఇన్ అవర్ క్యాంపస్. అండ్ స్టడీస్ హాస్టల్ ఒక్క దగ్గరే ఉండడంతో కొంచెం సేఫ్ గా ఫీల్ అవుతారు కూడా పేరెంట్స్. కూడా అదే కావాలి. బయటకి వెళ్తే వాళ్ళ స్కెడ్యూల్ ఉండదు, వాళ్ళ ఎలా టైం టేబుల్ ఏమి ఉండదు. ఇక్కడైతే టైం టు టైం మన అండర్ మానిటర్ లో ఉంటారు కాబట్టి సో పేరెంట్స్ దే బిలీవ్ ఇన్ క్యాంపస్ లో హాస్టల్స్ కి బాగా చేస్తారు. దానికోసం కూడా మేము కంప్లీట్ మేనేజ్మెంట్ నిరంతరం మేము వీళ్ళకి సపోర్టివ్గా ఉంటాము. అండ్ ఐ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ స్టూడెంట్స్. పర్సనల్గా నేను కూడా వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంటాను. ఎవ్రీథింగ్, ఏది వాళ్ళ పర్సనల్గా అయినా ఎనీ ప్రాబ్లమ్ వాళ్ళ కోసం. ఇప్పుడు మేము ఫెసిలిటీస్ కూడా గీజర్స్, వైఫై, వాషింగ్ మెషిన్స్, ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా మనం ప్రొవైడ్ చేయాలి హాస్టల్లో. అండ్ ఇక్కడికి వచ్చే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మ్యామ్? They are very happy, absolutely happy. They always say మేము ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళకి ఫోన్ టైం కూడా ఒకటి స్కెడ్యూల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బయటికి వాళ్ళకి అవుట్ పాస్ అవ్వాలన్నా కూడా పేరెంట్స్ కాల్ వచ్చే వరకు వాళ్ళకి వేరే సెకండ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ పెట్టకుండా పేరెంట్స్ దగ్గర నుంచి డైరెక్ట్ కాల్ వస్తేనే వాళ్ళని మేము పంపించడం జరుగుతుంది. స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం. హలో. హాయ్ మ్యామ్. ఏం పేరు? అఖిల మేడం. ఎలా ఉంది హాస్టల్? ఎంత? హాస్టల్ సూపర్ ఉంటుంది మేడం. ఇక్కడైతే మేడం ఉన్నారని చెప్పకండి, డైరెక్ట్ గా చెప్పండి. ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ ఉండడం చాలా సేఫ్ అండ్ సెక్యూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవడానికి ఓకే, కాలేజ్ హాస్టల్ అంటేనే సేఫ్ అండ్ సెక్యూర్ కదా. ఇక్కడ రూమ్స్ అని మెయింటెనెన్స్ కానీ చాలా బాగుంటుంది. 24 hours వాటర్ ఫెసిలిటీ, వైఫై, గ్రీజర్స్, వాషింగ్ మిషన్స్, గుడ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది. 24 hours ఎలక్ట్రిసిటీ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే. వైఫై కూడా ఎంత చదువుకోవడానికి చాలా ఈజీ. సో మీ పేరెంట్స్తో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఏం చెప్తారు మీరు? హాస్టల్కి ఇప్పుడే వచ్చాము, ఎలా ఉంది అంటే? సూపర్ అంటే బాగుంటుందనే చెప్తాం కదా. ఓకే. అంటే మేడం వాళ్ళు ఎవరైనా మీకు అందుబాటులో ఉండడం, కాల్ చేసిన రెస్పాండ్ అవ్వడం, ఇలాంటివన్నీ ఎలా చూసుకుంటారు మిమ్మల్ని? ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వెంటనే మేడంని రీచ్ అవుతూ ఉంటాము. 24 hours అవైలబుల్ గా ఉంటారు. ఈవెన్ వార్డెన్ మేడం కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా చూసుకుంటారు మమ్మల్ని. సో అదే కదండి మెయిన్, వాళ్ళ మాటల్లోనే అర్థమవుతోంది. అండ్ ఫుడ్ విషయంకి వచ్చిన రూమ్స్ అయినా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తాము. అండ్ దే విల్ గివ్ అ బ్యాలెన్స్ అండ్ న్యూట్రిషన్ డైట్ అమ్మ వాళ్ళకి. వీక్లీ 2 days ఎగ్ అండ్ మళ్ళీ 2 days నాన్ వెజ్ మీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దే ఆర్ అబ్సల్యూట్లీ హ్యాపీ విత్ ద ఫుడ్ అండ్ హాస్టల్. అండ్ మోర్ ఓవర్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ. దే ఆర్ అదే కదా మెయిన్, దట్ దే ఆర్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ this is almost like వాళ్ళకి ఎప్పుడు హాస్టల్ లాగా ఫీల్ అవ్వరు. అండ్ దే విల్ హావ్ వెరీ గ్రేట్ ఫన్ ఇన్ ద హాస్టల్ అండ్ ఇన్ ద క్యాంపస్ ఇన్ ద ఈవినింగ్. సో మైండ్ కూడా అంత పీస్ఫుల్ గా ఉంటేనే స్టడీస్ మీద కూడా వాళ్ళు సెలబ్రేట్ హియర్ ఆల్ ది టైమ్. న్యూ ఇయర్ అయినా సెలబ్రేట్ చేసుకుంటాము, ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ వీక్లీ 1 ఈవెంట్ కూడా పెట్టి వాళ్ళని ఎంటర్టైన్ చేయడం జరుగుతుంది ఆల్ ది టైమ్. సో దే డెఫినెట్లీ దే ఆర్ హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. This is Geetika from first year cybersecurity from Narsimha Reddy Engineering College. I am here
to be saying about infrastructure of our college. First of all, we have the best equipments, and our college is equipped with the latest ICT facilities like smart boards, TVs, and projectors. And our laboratories have we have the best research laboratories, and also our library has enormous number of volumes and journals that are available for all the departments of engineering and management. And we have the best seminar hall so that we could perform all our co-curricular activities for each and every department separately. సో ఇప్పటి వరకు వీడియో అంతా చూసారు కదా. సో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా లేదంటే అడ్మిషన్ గురించి ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసేయండి.